గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. చూడండి, ఈరోజు నేను క్యాబేజీ కర్రీ కందిపప్పు వేసి క్యాబేజీ ఫ్రై చేస్తున్నానండి. చాలా టేస్ట్ బాగుంటుందండి. చూడండి, నేను ఫస్ట్ క్యాబేజీలో కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడికించేసుకుంటున్నాను. కందిపప్పు కూడా కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకుంటున్నాను, పక్కన పెట్టుకున్నాను. విడివిడిగా ఉడికించుకోవాలండి ఫస్ట్. తర్వాత ఒక బాండీ పెట్టుకొని కొంచెం ఆవాలు, మినపప్పు, తిరుగుమాతలో కొంచెం ఆవాలు మినపప్పు వేసుకున్నాను. తర్వాత దీంట్లో కొంచెం పచ్చిశనగపప్పు కూడా వేసుకుంటాను. తర్వాత ఇది నార్మలే కదండి, కొంచెం పచ్చిశనగపప్పు కూడా వేసేసుకున్నాను. తర్వాత ఏం చేస్తానంటే కొంచెం ఎండుమిర్చి, తెల్లగడ్డలు అంటే ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు ఇలా కొంచెం లైట్గా కచ్చపచ్చగా దంచేసుకొని దాన్ని వేసేసుకుంటానండి. ఇలా వేసుకున్నాను. కొంచెం ఫ్రై అవ్వనిచ్చి దాన్ని 2 మినిట్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ఉప్పు వేసుకొని ఉడికించుకున్నాం కదా క్యాబేజీని. ఇలా పసుపు ఉప్పు వేసి ఉడికించుకోవడం వల్ల క్యాబేజీ స్మెల్ ఉండదండి. ఒక రకమైన స్మెల్ వస్తుంది కదా క్యాబేజీ ఉడికించేటప్పుడు, ఆ స్మెల్ మంచిగా పోతుందండి ఇలా ఉడికించడం వల్ల. తర్వాత కందిపప్పు కూడా ఉడికించుకున్నాం కదా, దాన్ని కూడా వేసేసుకోండి. ఇలాగని ఫ్రై చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. క్యాబేజీ ఫ్లేవరే తెలియదు, అస్సలు టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది. తర్వాత మనకి పప్పులో ప్రోటీన్ వస్తుంది, క్యాబేజీలో ఉన్న మంచి గుణాలన్నీ వస్తాయి. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇలా ఫ్రై చేసేసుకొని దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాను. సరిపోకపోతే ఆల్రెడీ ఉప్పు వేసుకొని పసుపు వేసుకొని ఉడికించుకున్నాను క్యాబేజీని. తర్వాత మనం ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు మనం సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసేసుకున్నాను. పక్కన కూడా రైస్ ఉడుకుతూ ఉందండి. మార్నింగ్ మా హస్బెండ్కి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడానికి ఇలా సింపుల్గా క్యాబేజీ కర్రీ చేసేసుకున్నాను. మార్నింగ్ టైము చూడండి, ఇలా నేను మంచిగా ఫ్రై చేసేసి రైస్ పక్కన మా హస్బెండ్ వరకు ఉడికిస్తున్నానండి. నేను అన్నీ స్టీల్ ఇవే వాడతానండి. ఇంకా కుండల వరకు రాలా కానీ స్టీల్ వస్తువులే వాడుతున్నాను. తర్వాత ఇడ్లీ పెట్టేసుకున్నానండి. ఇలా ఇడ్లీ పెట్టేసుకున్నాను. మార్నింగ్ టిఫిన్కి ఇవాళ ఇడ్లీ పెట్టాను. తర్వాత రైస్ రైస్ ఉడికిపోయింది. కొంచెం రైస్ మా హస్బెండ్ వరకు కొంచెం రైస్ వండాను. తర్వాత కారం, ఇది మనం చేసుకున్న క్యాబేజీ కర్రీ. చూడండి, క్యాబేజీ కందిపప్పు వేసి కర్రీ మాత్రం చాలా బాగుంది. పిల్లలు కూడా మంచిగా తింటారండి కర్రీ అయితే. తర్వాత చూడండి, కారం చేశాను, టమాటా కారము. సూపర్గా ఉంటుంది కాంబినేషన్, ఇడ్లీ కారం. ఓకే, చూడండి ఇదిగో ఇడ్లీ ఉడుకుతూ ఉంది. బాయ్.